ఎన్నో రాత్రులొస్తాయి రాణి వెన్నెలం. ఎంత ముద్దు వస్తుందో నా బంగారం. హే కార్తిక్, హౌస్ మ్యారీడ్ లైఫ్? చాలా బాగుంది మావా. థ్యాంక్ యూ. ఏం చేస్తుంటుందో ఏమో. హలో చరిత, ఏం చేస్తున్నారండి? నేను ఆఫీస్లో వర్క్ చేస్తున్నాను. నేను వంట చేస్తున్నాను. ఏం వండుతున్నావు? వంకాయ రైలు. అత్తయ్య అంతా చేశారు, నేను జస్ట్ ఫినిషింగ్ టచ్ చేస్తున్నా అంతే. మరి నాకు లేదా? మీరు సాయంత్రం వస్తారు కదా, చాలా చేశారు, ఉంటుందిలే అండి. నువ్వు ఇలా అండి గిండి అని పిలుస్తుంది ఎంత బాగుంటుందో తెలుసా? అయ్యో దాంట్లో ఏముందండి. అయ్యో ఐఎమ్ సో లక్కీ. మీరు కాదండి, నేను లక్కీ. మీకు అసలు ఎలాంటి అలవాట్లు లేవు, గర్ల్ ఫ్రెండ్స్ లేరు. మా ఫ్రెండ్స్ లో ఎంత జల్స్గా ఫీల్ అవుతారు తెలుసా? ఏమైంది? ఇదేంటి ఫోన్ చేసే స్విచ్ ఆఫ్ అని వస్తుంది? అదేంటి అలా అరిచేసింది? ఎవరో కొట్టినట్టు. పోనీ ఒక పని చేయబోయి ఇంకో పని చేసని అమ్మే ఏమైనా కొట్టిందా? నో 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 నో, మై మామ్ ఈజ్ వెరీ గ్రేట్. నేను ఆఫీస్లో ఉన్నా, మళ్ళీ కాల్ చేస్తా. ఒక్క నిమిషం. ఏంట్రా? ఏం లేదా, నిన్న తాగిన మందు బాటిల్ నీ కార్లో మర్చిపోయావా? వచ్చేటప్పుడు తీసుకొస్తాయేమో అని. అరే ప్లీజ్ రా. సరే వస్తానులే. నైట్ సిట్టింగ్ ఉండొచ్చు. పవను, ఈ మధ్య నాకు పెళ్ళయిందిరా, కొంతకాలం మందుకు దూరంగా ఉండ నువ్వు. మర్చిపోయావా? ఓకేలే మామా, కలుద్దాం, బాయ్. హే చరిత. చరిత, హలో. ఏమైంది అలా అరిచావు? అదా చేయి కాలిందండి. ఓ మై గాడ్, బర్నాలు ఏమైనా పూసావా? లేదండి, అదే తగ్గిపోతుంది లేండి. ఓకే సరే, సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక బయటికి వెళ్దాం, సరేనా? ఎక్కడికండి? చైనీస్. ఏంటండి? మళ్ళీ కాల్ చేశాడు. చరిత, నేను ఒక 1 minute తర్వాత కాల్ చేస్తాను, నా ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేస్తున్నాడు. ఓకే అండి. హలో బాబాయ్. ఎందుకురా ఫోన్ కూడా మాట్లాడు నువ్వు? ఎవరితోరా? గొప్పదేశి ప్రియాతోరా మాట్లాడిద్దానక్క. బాబు కూల్, నేను చరితతో మాట్లాడుతున్నా. చరితనా? అదెవరు? ఓ సారీ బాబాయ్, మర్చిపోయా, పేరు గుర్తులేదు. అయినా మాకు పింకీ తెలుసుగా. రే ఇప్పుడు నా ముందన్నావు కానీ చెర్రీ ముందు అనద్దురా. చెర్రీయా? మళ్ళీ చెర్రీ ఎవరురా? వారానికి సెకండ్ సెటప్ అయింది. ఒరేయ్, చరితని ముద్దుగా చెర్రీ అని పిలుచుకుంటాను. సారీ బాబాయ్. అసలు ఎందుకు కాల్ చేసావు? ఏం లేదురా, ఆఫీస్ ఏ టైం కావద్దురా? 6 కల్లా నీ దగ్గర ఉంటాను. గంట? నీళ్ళు పక్కనే మరి. అయ్యో సారీ బాబాయ్. సరే కానీ వచ్చేటప్పుడు ఒక ఆఫర్లు పట్టుకున్నా బాబా, పైసలు కడతా. సరే. రే తాగనంటే తాగను అంతే. ఓకే సరే తాగుతా, 2 పెగ్గులు తాగుతా, అంతకు మించి తాగను. కానీ స్టఫ్ మాత్రం నువ్వే అరేంజ్ చేయాలి. ఏంటి మీరు తాగుతారా? ఇది ఫోన్ చేసింది. తాగడం ఏంటి? తాగడం సోడా, నిమ్మకాయ సోడా మావాడి చేతి తెప్పించాను కదా. అబద్ధం, నాకు మరీ పెగ్గుల గురించి స్టఫ్ల గురించి తెలీదా? చింత అది కదా పవన్ గాడు. బా సర్లే, ఇంటికి వెళ్ళాక మంచి గిఫ్ట్ తెచ్చిచ్చాననుకో, అన్నీ సర్దుకుపోతాయి. చెర్రీ ప్లీజ్ రా, సారీ. నీకు సాయంత్రం సర్ప్రైజింగ్ గిఫ్ట్ తీసుకొస్తాను, ఆ తర్వాత మనం బయటికి వెళ్దామా? గిఫ్ట్ బాబాయ్? అడల్ట్ స్టఫ్, యు నాటీ.
రే నువ్వా? ఏ పెద్ద ప్లానింగ్. రే ఎందుకురా నాతో ఆడుకుంటా? నీకేం కావాలరా? నేనేం చేసా బాబాయ్? రే నువ్వు కాల్ చేసావని చెప్పి తనతో మందు గురించి మాట్లాడానురా. తనేమో మొత్తం వినేసి కాల్ కట్ చేసిందిరా. అయ్యో, ఒకసారి ఫోన్ చేసి ఫోన్ చేసి మాట్లాడినా. రే నన్ను చంపేరా, నన్ను చంపేయి. బాబాయ్ అలా నాకు బాబాయ్. ఏంట్రా? నువ్వు రోజు వెంకీతో చాలా రొమాంటిక్ గా ఉండేవాడివిగా. That కార్తీక్ వాళ్ళ గురించి ఎందుకురా మాట్లాడుతున్నావు? ఈ పవన్ గాడే అనుకుంటా ఈ నన్ను వదిలేలా లేడే. రే రోజీ పింకీ నాకెంత గర్ల్ ఫ్రెండ్స్ అయినా వాళ్ళతో ఇప్పుడే నేను అలా ఉన్నానా? 3 ఏళ్ళు ఉన్నానులే అనుకో. చరిత్ర పెళ్ళి ఒక్క వారమే అయినా ఎలా ఉన్నానో తెలుసా? ఎంత హ్యాపీగా, ఎంత లవ్వింగ్గా, ఎంత కేరింగ్గా. మోసం చేస్తూ చరిత్ర నువ్వా? నీకు గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఉండేవాళ్ళారా? పింకీ, రోజీ ఆ పేర్లేంట్రా? నేను సింగిల్ శ్రీరామ్ లాంటి వాడిని బిల్డప్ ఇచ్చావు కదరా గూట్లే. అమ్మో ఆ మాటలేంది? నువ్వేనా మాట్లాడేది? చి నోర్మి. చెర్రీ చి వాళ్ళు పిలిచినట్టు నన్ను అలా పేలో. చెప్తా ప్లీజ్. నా కర్మ కర్మ. బాబాయ్ వెయిటింగ్ బాబాయ్, ఎప్పుడు వస్తున్నా? రే రోజీ అని, పింకీ అని, మందని, నా పొందని జీవితం మొత్తం నాశనం చేసావు కదరా. బాబో వాట్ హ్యాపెండ్ డూడ్? యాజ్ యూజువల్ నువ్వే అనుకొని రోజీ పింకీ గురించి తనతో మాట్లాడాను. రాలేదురా, కుక్కల పేర్లు అని చెప్పవచ్చుగా. ఆ తర్వాత నెక్స్ట్ గర్ల్ ఫ్రెండ్ అని కూడా చెప్పాను. వావ్, కంగ్రాట్స్ రా. నువ్వు టంగు స్లిప్ అయి బొక్కలో పడి నన్ను ఉంటాడురా. ఏంట్రా రే పవన్, వచ్చేటప్పుడు పాటలతో పాటు అగ్గిపెట్ట కూడా తీసుకొచ్చారా. ఇప్పుడు ఏమవుతుందో ఏంటో. అమ్మయ్యా చేసేసింది. నాకు డైవర్స్ కావాలి. ఏంటా మాటలు? ఇదిగో నేను ఇంటికి వచ్చాక అంత వివరంగా మాట్లాడతాను. ఎట్టి పరిస్థితులు ఎలాంటి నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు. సరే ఇంటికి రా, చెప్తా నీ పని. డైవర్స్ అంటుంది. ఎలా ఉంది కార్తిక్ మ్యారీడ్ లైఫ్? ఎందుకు సార్ అన్నిసార్లు అడుగుతున్నారు? పొద్దున్నే కదా అడిగారు, మళ్ళీ 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 అడిగే నా ప్రాణాలు తీసేస్తున్నారు కదా సార్. అయ్యో ఏదో క్యాజువల్గా అడిగానండి. చిల్ చిల్. ఇక మన వల్ల కాదు. చలో హిమాలయాస్.